అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఏనాడు విడిపోని ముడివేసెనో. రచన నండూరి సుందరి నాగమణి గారు. మరి కథలోకి వెళ్దామా? అదేమిటి ప్రసు, ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ. అకస్మాత్తుగా ఏముంది స్నిగ్ధ, ఇది ఏనాడైనా జరగచ్చని ముందే అనుకున్నాం కదా. షూ విప్పుకుంటూ సమాధానం ఇచ్చాడు ప్రశాంత్. అతని గొంతు అతి మామూలుగా ఏ భావం లేకుండా ధ్వనించింది. కానీ ఇంత హఠాత్తుగా నువ్వు నన్ను వదిలేసిపోతే, భయంతో స్నిగ్ధ గొంతు వణికింది. కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటు అయిపోతే అదే బాగుంటుందిరే. అయినా ఎంతకాలంలే స్నిగ్ధ, ఇంకో కొత్త పార్ట్నర్ని వెతుక్కునే వరకే కదా. బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు ప్రశాంత్. తనవాడనుకున్న ప్రశాంత్ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? అదేమిటి, అసలు ఆలోచనకే తట్టుకోలేకపోతోంది స్నిగ్ధ. అలజడిని అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి ఎత్తిపెట్టి గడగడ తాగేసింది. ఎందుకే అమ్మా నన్ను ఇలా హైరానా పెడతావు? నా మాట వినవా స్నిగ్ధ? అసలు ఈ లివింగ్ టుగెదర్లేమిటే అసహ్యంగాను? పోనీ ఆ కుర్రాడు నీకు నచ్చినవాడే కదా, నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు కదే. అమ్మ మాటలు మనసులో ప్రతిధ్వనించాయి. పెళ్ళి అనగానే ఉలిక్కి పడింది ఆమె మనస్సు. ఈ జీవితానికి పెళ్ళి అన్న మాటే తలపెట్టదు తను. తనతో సహజీవనం మానేసి వెళ్ళిపోతాడా ప్రశాంత్? అతన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాడట. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఇలా అయినా తాను పెళ్ళి ఒప్పుకుంటుందనేమో. పెళ్ళి చిచి, వెళ్ళిపోతాడా? వెళ్ళిపోని, ఒంటరిగా ఉండటానికి కొన్నాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటైతే అదే బాగుంటుందిరే. తన మనసును ఓదార్చుకుంది స్నిగ్ధ. స్నానం చేసి నైట్ డ్రెస్లో వచ్చాడు ప్రశాంత్. ఆమె ఎదురుగా కూర్చుంటూ, స్నిగ్ధ, నాకు బాగా లేట్ అయిందిరా ఈవేళ. దారిలో మనం ఎప్పుడు కూరలు తెచ్చుకునే షాపులో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తినటానికి ఏమైనా ఉన్నాయా? బాగా ఆకలేస్తోంది అన్నాడు. కొద్దిగా అన్నం ఉంది ప్రసు, కూర చేసే ఓపిక లేక నేను పెరుగు అన్నం తిన్నాను చెప్పింది ముభావంగా. అయితే ఆవకాయ ఉన్నట్టుంది కదా, అది వేసుకొని తింటాలే. లేచి కంచంలో అన్నం వడ్డించుకొని వచ్చి సోఫాలో ఆమె పక్కనే కూర్చుని టీవీ చూడసాగాడు. ప్రస్తుతం తమ షిఫ్ట్లు వేరవటంతో ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా అతనికంటే ముందుగానే ఇంటికి వచ్చేస్తోంది స్నిగ్ధ. అతను కొంచెం ఆలస్యంగా వస్తాడు. అప్పటి వరకు ఆమె ఏవో ఛానల్స్ చూసినా అతను మాత్రం ఆమె అనుమతితో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తాడు. చేతిలోని రిమోట్ని అతనికి అందించింది మౌనంగా. వద్దులే, పర్వాలేదు, ఈరోజు నువ్వేం చూస్తే నేను అదే చూస్తాను అంటూ చిన్నపిల్లల సంగీత విభావరి చూస్తూ అన్నం తినసాగాడు. తినటం ముగించి చేయి కడుక్కొని వచ్చి వార్తాపత్రిక చేతిలోకి తీసుకుని పతాక శీర్షికలు చూస్తూ ఉంటే, అప్పటి వరకు ఎలాగో తన భావావేశాన్ని అదుపులో పెట్టుకున్న స్నిగ్ధ, ప్రశాంత్, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగేసింది ఇక ఆగలేక. ఏం చేయమంటావు స్నిగ్ధ, మా అమ్మా నాన్నలు నన్ను పెళ్లి చేసుకోమని, స్థిరపడమని బాగా పోరు పెడుతున్నారు. వాళ్ళకు నువ్వు బాగా నచ్చావు, కానీ నువ్వు ఆ పెళ్ళికి ఒప్పుకోవు. నాకు కూడా ఈ జీవితంపై వెగట కలుగుతోంది. నాకు ఒక కుటుంబం కావాలి. ఏం చేయమంటావు స్నిగ్ధ? మా అమ్మా నాన్నలు నన్ను పెళ్లి చేసుకుని స్థిరపడమని బాగా పోరు పెడుతున్నారు. వాళ్ళకు నువ్వు బాగా నచ్చావు, కానీ నువ్వు ఆ పెళ్ళికి ఒప్పుకోవు. నాకు కూడా ఈ జీవితంపై వెగట కలుగుతోంది. నాకు ఒక కుటుంబం కావాలి. ఒక స్నేహితురాలిగా నీతో సహజీవనం చేస్తున్న భాగస్వామినిగా నేను నీకు నచ్చటం లేదా? స్నిగ్ధ గొంతులో ఆరాటం. సారీ టు సే, అసలు ఈ సహజీవనం అనే కాన్సెప్టే నాకు నచ్చలేదు స్నిగ్ధ. ఓకే, నాకు బాగా నిద్రొస్తోంది, రేపు మాట్లాడుకుందాంలే, గుడ్ నైట్ అని లేచి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు ప్రశాంత్. స్నిగ్ధ మనసంతా వేపాకు తిన్నంత చేదుగా అయిపోయింది. అప్రయత్నంగా ఆమె కనుల ముందు తన బాల్యం కదలాడింది. ఇక సహోద్యోగులై ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్, పావని దంపతులకు స్నిగ్ధ ఏకైక సంతానం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే కావడంతో తోబుట్టువులెవరూ లేని స్నిగ్ధ దాదాపు ఒంటరిగా పెరిగింది. చక్రధర్కి పురుషాహంకారంతో పాటుగా వ్యసనాలు మెండు.
అతన్ని పెళ్లి చేసుకున్న పావని తాను తప్పటడుగు వేశానని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆమెకింటా బయట చాకిరీ తప్పేది కాదు. పగలంతా ఉద్యోగం చేసి వచ్చి రాత్రి చక్రధర్కి సేవ చేయాల్సి వచ్చేది పావనికి. బయట స్నేహితులతో పేకాటాడి ఇంటికి ఆలస్యంగా వచ్చే చక్రధర్కి అతను తాగుతూ ఉంటే కంపెనీగా పావని పక్కనే కూర్చుని మరీ అన్నీ సర్వ్ చేయాలి. మందులోకి ఆమ్లెట్ వేయాలి, సోడాలు, ఐస్ క్యూబులు సిద్ధం చేయాలి. వీటిలో ఏది తక్కువైనా చేయి చేసుకోవటానికి సైతం వెనకాడేవాడు కాదతను. పావని ఎంతో సహనంతో అన్నీ చేసేది. అతనికి ఎలా కావాలంటే అలా నడుచుకునేది. ముందు వెనక ఎవరూ లేని తనను పిల్లతో సహా చక్రధర్ వదిలేస్తే తాను ఒంటరిగా బ్రతకలేను అన్న అభద్రతా భావం, అతనంటే ఉన్న వెర్రి ఆరాధన ఆమెనలా లొంగుబాటుకు గురి చేశాయి. అతని శారీరక సుఖం కోసం చిన్నపిల్లనైన స్నిగ్ధను ఒంటరిగా వదిలిపెట్టి అతనితో గడపవలసి వచ్చేది. ఒంటరితనం వలన కలిగిన భయంతో బెంగతో అస్థిమితంగా గడిపే స్నిగ్ధ తండ్రిని చూస్తేనే భయానికి అసహ్యానికి గురయ్యే స్థితికి వచ్చేసింది తన పసితనంలోనే. చిన్నారి స్నిగ్ధతో సాయంత్రాలు గడపాలనుకునే పావనికి 9 దాటాక భర్త సేవ తప్పేది కాదు. చక్రధర్ కూడా పగలెప్పుడైనా మూడుంటే మాత్రం స్నిగ్ధని ఎత్తుకుని తిప్పేవాడు. సాధారణంగా అతని ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. స్నిగ్ధ ఎదిగే కొద్దీ తండ్రికి కూతురికి దూరం బాగా పెరిగిపోయింది. అతనంటే ఏవగింపు కూడా ఆమెకి ఎక్కువైంది. తాను 9వ తరగతికి వచ్చిన తర్వాత ఒకరోజు తల్లిని అడిగింది స్నిగ్ధ, అమ్మా, నువ్వు ఎందుకింతగా ఆయన కోసం శ్రమ పడుతున్నావని నాకైతే అర్థమే కావట్లేదు. అంతా తాగేసి నీ భుజం మీద వాంతి చేసుకుంటే ఆ వ్యక్తిని నువ్వు అసహించుకోకపోగా ముందు నువ్వు వాష్ చేసుకోవటం మానేసి ఆయన బట్టలు మార్చి శుభ్రపరిచి పడుకోబెట్టి ఆ తర్వాతే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి శుభ్రపరచుకుంటావు. ఇంత అవసరమా నీకు ఆయన్ని భరించడం? మనిద్దరం బ్రతకడానికి నీ జీతం సరిపోదా? నీకు అర్థం కాచింది. ఆయన ఎవరు? నేనెంతగానో ప్రేమిస్తున్న మీ నాన్నగారు, నాకెంతో ప్రియమైన భర్త. స్నేహితులను సైతం వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించాలని చెప్తారు. అలాంటిది నా జీవిత భాగస్వామిని కోరి ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు ఆయన ఎలాంటి వారైనా నాకు పూజనీయుడేనమ్మా. అంటే ఆయనను వారించడానికి కానీ మార్చడానికి కానీ ప్రయత్నించవా అమ్మా? స్నిగ్ధ స్వరంలో ఆవేశం. ఎవరన్నారమ్మా ప్రయత్నించడం లేదని? చాలా ప్రయత్నించాను. ఆయన బలహీనత త్రాగటం అలవాట్లైనంత త్వరగా మానవరా. బయట తాగనని నాకు మాట ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇంట్లోనే తీసుకుంటున్నారు. తాగి నన్ను కొట్టడం లేదు కదా, వేరే స్త్రీల వైపు అయితే చూడటం లేదు కదా. ఆడపిల్ల తల్లిని, తండ్రి అండ లేకుండా నిన్ను పెంచే శక్తి నాకు లేదు. నిన్ను నన్ను బాగా చూసుకున్నంత వరకు ఆయన నాకు మంచివారే. ఈ మధ్యన లిమిట్స్లోనే తాగుతున్నారులే సర్ది చెప్పింది పావని. పెళ్ళంటే ఇంతేనా? ఏ ఆడదైనా పెళ్ళంటూ చేసుకుంటే ఇలా సర్దుకొని ఉండాల్సిందేనా అమ్మా? ఇంకా వేరే దారి లేదా? భయంగా అడిగింది స్నిగ్ధ. తప్పదు తల్లి. రక్షణ అనేది లేని ఈ సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటూ ఏ సమస్య లేని ప్రశాంత జీవితాన్ని కొనసాగించలేని దుర్భరమైన పరిస్థితి. భర్త ఎలాంటి వాడైనా సరే ఆడది భూదేవిలాగా భరించాల్సిందే. విడిపోయి బ్రతకటం అనుకున్నంత సులభమేమి కాదు. ఆడపిల్లవైన నిన్ను సింగిల్ పేరెంట్నై పెంచేంత సామర్థ్యం నాకు అస్సలు లేదు. ఇక ఈ జీవితం ఇంతే నిర్లిప్తంగా చెప్పింది పావని. తన బాల్యంలో పెళ్ళి అనే వేడుకను ఎంతగానో ఇష్టపడేది స్నిగ్ధ. తల్లితో కలిసి బంధువుల ఇళ్లలోని పెళ్ళిళ్ళకు వెళ్ళటం అంటే ఎంతో ఇష్టం. పెళ్లి కూతురి అలంకరణ, ఆ కళ్యాణ తిలకం, నుదుటికి పైగా బాసికం, దానికి కొంచెం పైగా పాపిడి బెళ్ళ, బొగ్గన చుక్క, పూల జడ, ఆపాద మస్తకం అలంకరించుకున్న బంగారు ఆభరణాలు, రంగురంగుల పట్టుచీరలు, ఎర్రగా పండిన గోరింట వేళ్లతో పెళ్లికూతురు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించే గౌరీ పూజ, మేనమావలు పెళ్లికూతురిని వెదురుబుట్టలో పెట్టుకుని ఎత్తుకుని రావటం, ఆ అగ్నిహోత్రం, జీలకర్ర బెల్లం పెట్టడం, మాంగళ్యధారణం, తలంబ్రాలు, ఆ తదుపరి విందు భోజనాలు, తాంబూలం, వీటన్నిటినీ ఎంతగానో ఇష్టపడేది. ఏమీ తోచకపోతే ఒక కాగితం కలం తీసుకుని ఓ బొమ్మ గీసేది. కాటుక దిద్దిన కలువల వంటి 2 కళ్ళు, ఆ కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన పెళ్లి బొట్టు, నుదుట బాసికం, బొగ్గన చుక్క, ముఖంలో ఎంతో సంతోషం. ఓ అందమైన నవవధువు యొక్క వదనాన్ని ఎంతో కళాత్మకంగా గీసేది. అసలే తండ్రి యొక్క ప్రవర్తన, అలవాటు ఆమెకు మగవాడి పట్ల విముఖతను పెంచగా మరో సంఘటన దానికి బలాన్ని చేకూర్చింది. తనతో 10వ తరగతి వరకు చదివిన త్రిపుర అనే అమ్మాయికి 16 ఏళ్ల వయసులోనే పెళ్ళైపోయి ఆమె భర్త ఎవరో వేరే అమ్మాయితో తిరగటం వల్ల దాన్ని భరించలేని త్రిపుర తల్లిదండ్రులు ఆమెకు విడాకులు ఇప్పించారు.
దాంతో ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. తాను చదివిన చదువుకి ఏ పని దొరకలేదు. ఇంట్లో సరదాగా సరాగాలతో గడిపే అన్నావదిలను చూస్తే ఎంతో అసూయ. ఆమె భారాన్ని భరించలేని తల్లిదండ్రుల ఈటెల్లాంటి మాటలు. జీవితం మీద విసిగెత్తిపోయి ఆ పిల్ల ఒకరోజు ఊరేసుకుని చనిపోయింది. సంఘటన తెలిసిన వెంటనే త్రిపుర ఇంటికి వెళ్ళింది. త్రిపుర చనిపోయిన ఆమె ముఖంలో కోపం, నిరాశ, విషాదం కనిపించాయి. చాలా కాలం వరకు ఆ సన్నివేశం మరపుకు రాలేదు స్నిగ్ధకి. అప్పటినుంచి పెళ్ళంటే ఉన్న విముఖత మరింత ఎక్కువైంది. జీవితంలో పెళ్ళనేది చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది స్నిగ్ధ. ఇక చదువు పూర్తవుతూ ఉండగానే బెంగళూరులో ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం రావడంతో వెంటనే వెళ్ళి దానిలో చేరిపోయింది స్నిగ్ధ. అక్కడ పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇద్దరు అభిరుచులు కలవటంతో అనుకోకుండా స్నేహం ఏర్పడింది వారిద్దరి మధ్య. ఆ స్నేహాన్ని మొగ్గలోనే తుంచేయాలని స్నిగ్ధ ఎంతగా ప్రయత్నించినా అది ఆమె వశం కాలేదు. ఒక బలమైన తరంగంలో ఆమె జీవితంలోకి చొచ్చుకొని వచ్చేశాడు ప్రశాంత్. ఇద్దరము పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించిన ప్రశాంత్ మాటలకు అంగీకరించకుండా ఇద్దరి మధ్య సహజీవనం అనే ప్రక్రియను ప్రతిపాదించింది స్నిగ్ధ. అదేమిటి అసహ్యంగా మొహం చిట్లించాడు ప్రశాంత్. మంచి స్నేహితులం మనం. ఇలా అయితే ఎలాంటి సమస్యలు రాకుండా కలిసి బతకచ్చు. పెళ్ళంటే బానిసత్వమే కదా. అయ్యో స్నిగ్ధ, అదేవి సాంప్రదాయం? ఇటీవల మన దేశంలో కూడా పెచ్చు పెరిగిన విదేశీ విష సంస్కృతి అది. దాన్ని మనం అనుసరించడం ఏమిటి అసలు? మీ అమ్మా నాన్నలు చూసి అన్ని కాపురాలు అంతేనని ఒక నిర్ణయానికి రావడం సరైంది కానే కాదు. నా మాట విను. పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం. జీవితాన్ని కలకాలం కలిసి పంచుకుందాం. నా వైపు కానీ నీ వైపు కానీ పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. దయచేసి ఒప్పుకో అని అభ్యర్థించాడు ప్రశాంత్. విదేశీ సంస్కృతి అన్నావు కదా, విద్యా ఉద్యోగాలు అన్నింటిలో ప్రస్తుతం మనం వాళ్ళనే అనుసరిస్తున్నాం. అలాగే ఇదిను. పెళ్లి కాకముందు ప్రేమ కబుర్లు అందరూ చెప్తారు. వివాహం అయ్యాకే లొసుగులు రంగులు బయటపడేది. నీకు ఇష్టమైతే కొన్నాళ్ళ పాటు మనం కలిసి ఉందాం. తర్వాత ఎవరికి విసుగు పుడితే వాళ్ళు విడిపోయి ఆపై ఎవరు బ్రతుకు వారు బతకచ్చు. నిష్కర్షగా చెప్పిన స్నిగ్ధను వదులుకోవటం ఇష్టం లేక, సరే ఎప్పటికైనా మారకపోతుందా అన్న ఆశతో అయిష్టంగానే సహజీవనానికి అంగీకరించాడు ప్రశాంత్. ఆమె ఉంటున్న ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాడు. నెల నెల అన్ని ఖర్చులు అంటే ఇంటద్దె, పని మనిషి జీతం, రేషన్ ఖర్చు ఇద్దరూ పంచుకోవాలి. ఒకరినొకరు తిట్టుకోవటం నిషిద్ధం. ఇంటి పనులన్నీ ఇద్దరూ తప్పనిసరిగా చేయాలి. ఇద్దరిలో ఎవరికి మూడ్ లేకపోయినా శృంగారం విషయంలో ఎదుటివారిని బలవంతం చేయటం పనికిరాదు. ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేయరాదు. ఈ షరతులతో వారిద్దరూ సహజీవనం మొదలెట్టారు. ఇక అవును, తానీ మధ్యనే గమనిస్తోంది. ప్రశాంత్ అతని టీంలో పనిచేసే శ్రీకన్య అనే అమ్మాయితో చనువుగా ఉండడం మొదలెట్టాడు. ఆ అమ్మాయి కోసమే కాబోలు తనను వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఆ రాత్రి ఒంటరిగా పడుకున్న స్నిగ్ధకు గుండె చేరువైంది. తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. తాను ప్రశాంత్ని ఎంతో గాఢంగా ప్రేమించింది. అతనితో సాహచర్యం ఈ 6 నెలల కాలంలో ఎంతగానో అలవాటైపోయింది. ఉదయం నిద్ర లేవటంతోనే కాఫీ దగ్గర నుంచి అన్నీ అతనితో పంచుకోవటం, అతని ప్రేమ, లాలిత్యంతో కూడిన స్పర్శ, సాంత్వన, తన భావనలను భయాలను పోగొట్టి మానసిక స్థైర్యాన్ని కలిగించే అతని మాటలు, ఆఫీసులో ఏదైనా సమస్య ఎదురైనా దానికి ఎంతో చక్కని పరిష్కారాలు చెప్పటం, బాధ్యతగా వ్యవహరించటం, తనకెప్పుడైనా ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయించడం, మందులు టైం ప్రకారం తనతో మింగించటం, తాను బొమ్మలు గీసుకుంటూ ఉంటే పక్కనే నిలబడి అతను సూచనలు ఇవ్వటం, ఇవన్నీ ఎంత బాగున్నాయి. అతనితో కలిసి జీవించడం వల్ల ఎంతో శాంతిని, సంతోషాన్ని, ఎలాంటి ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తోంది తను. అయితే రేపటి నుంచి ఇవన్నీ ఉండవా? మరొకరితో కంపానియన్షిప్ ఆలోచిస్తేనే వాంతి వచ్చినట్టయింది స్నిగ్ధకి. చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గరికి పరుగు తీసింది. ఆ శబ్దానికి నిద్ర లేచిన ప్రశాంత్, అరే ఏమైంది స్నిగ్ధ అంటూ ఆదుర్దాగా వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమె నోటిని కడిగి టవల్తో పెదవులను సున్నితంగా తుడిచి మంచం మీద కూర్చోబెట్టాడు. రిఫ్రిజిరేటర్లోంచి నిమ్మకాయ తీసి కోసి రసం కలిపి తీసుకొచ్చి ఆమె చేత తాగించాడు. ఆమె పక్కనే కూర్చుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఏమైందిరా, పీరియడ్ ఏమైనా మిస్ అయ్యావా అనుమానంగా అడిగాడు. అదేం లేదు ప్రసు, ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. మరి నువ్వు నిజంగా నన్ను విడిచి వెళ్ళిపోతావా? మరి ఎంతకాలం ఇలా కలిసి ఉండగలం? మన మధ్య ఏ బంధం ఉందని ఆమె ముంగురులు సవరిస్తూ చెప్పాడు. అయితే నీకు ఆ శ్రీకన్యతో ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిన మాట నిజమే, కానీ నాకు ఆ ఉద్దేశం ఉండాలి కదరా. నీకు నచ్చిన వారెవరినైనా. అతని గొంతు వణికింది.
ప్లీజ్ స్టాప్ ఇట్ ప్రశాంత్, ప్లీజ్. మనస్సు శరీరం అన్నీ నీతోనే పంచుకున్నదాన్ని. నన్ను నేను ఊహల్లో కూడా ఎవ్వరితోనూ అబ్బా తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. నేను నిజంగా ప్రేమించాను ప్రసు, కానీ ఈ వివాహ బంధం అంటేనే నాకు భరించలేనంత కంపరం. కానీ స్నిగ్ధ, నాకు భార్య కావాలి, గర్ల్ ఫ్రెండ్ కాదు. పిల్లలు కావాలి, వాళ్ళతో ఆడుకోవాలి. ఒక తండ్రిగా ఆనందాన్ని నేను అనుభవించాలి. నాకు అలాంటి జీవితమే కావాలి స్నిగ్ధ. తప్పదు, నేను రాజీ పడలేను. తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా స్పష్టంగా అన్నాడు ప్రశాంత్. అయితే మరి నేను నీకు వద్దా? స్నిగ్ధ గొంతు బొంగురుపోయింది. ఎందుకొద్దు? ఆ జీవితం నీతోనే కావాలి, నువ్వే కావాలి నాకు. కానీ ఇలా కాదు. నాలో సగభాగమై నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా కావాలి. భార్య, లైసెన్స్డ్ సర్వెంట్ మెయిడ్, లీగలైజ్డ్ ప్రాస్టిట్యూట్, చట్టబద్ధమైన బానిస. పళ్ళ బిగువున ఆవేశంగా ధ్వనించింది ఆమె స్వరం. పొరపాటు పడుతున్నావు స్నిగ్ధ. లేదు, నిజం మాట్లాడుతున్నాను ప్రసు. తాళి కట్టి తనదాన్ని చేసుకునేంతవరకే మగవాడి ప్రేమలోని మాధుర్యం అంతా. ఆ తర్వాత నిద్రలేస్తాడు వాడిలోని రాక్షసుడు. ఆపై ఆడదాని బ్రతుకంతా కూడా బానిసత్వమే. నేను చూశాను ప్రసు. మా అమ్మ బాధలు, ఆమె కన్నీరు, ఆ నరకం, అవన్నీ ఆమె ఇష్టంగానే చేస్తుందని ఎందుకు అనుకోవు? ప్లీజ్ డోంట్ టాక్ రబ్బిష్. తప్పనిసరి అయి సంఘంలో ఒక మర్యాదపూర్వకమైన స్థానం కోసం నా కోసం చేసింది, చేస్తోంది. అది ఆ తరం. ఇంత చదువుకుని నీ ఎంత సంపాదిస్తూ కూడా నువ్వంటే ఎంత ఇష్టమైనా ఉండనీగాక నీతో తాళి అనే పలుపుతాడు కట్టించుకుని నీకు కట్టు బానిసలా మారటం నాకు మనస్కరించడం లేదు. సరేలే, నా భావాలు నావి, వాటిని అలాగే ఉండని. సరే ప్రసు, నీకు చాలా థ్యాంక్స్. నాకు ఇన్నాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చావు. నేను ఇక నిన్ను ఇబ్బంది పెట్టలేను. నువ్వు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. బాధగా కళ్ళు మూసుకుంది స్నిగ్ధ. నేను ఒక మంచి భర్తను అవుతానని ఎలా నిన్ను నమ్మించగలనో నాకు తెలియటం లేదు స్నిగ్ధ. నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఇలా జీవించడం మాత్రం నాకు నచ్చటం లేదు అసలు. మన కొలీగ్స్ దృష్టిలో మనం చాలా చవకబారుగా తయారయ్యాం. మొన్న సారథిగాడు ఏం కూసాడో నీకు తెలుసా? స్నిగ్ధతో నీ కంపానియన్షిప్ పూర్తయ్యాక చెప్పు, ఆమెతో నేను మాట్లాడతాను, నీ తర్వాతి పార్ట్నర్గా నన్ను ఒప్పుకోమని అని. మధుగాడైతే అసలు ఎన్నోసార్లు స్నిగ్ధది స్టన్నింగ్ బ్యూటీ, ఆ బాడీ స్ట్రక్చర్, వాహ్, నీతో పడక మీద చాలా యాక్టివ్గా ఉంటుందేమో కదూ అంటూ అతిగా వాగుతాడు. వెంటనే కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను తప్ప ఏ రకంగానూ ప్రతిస్పందించలేను. నరం ఉద్రేకంతో తెగిపోతుందా అన్న బాధ కలుగుతుంది. ఒక్కొక్కడిని పచ్చడి చేయాలన్నంత ఆవేశం వస్తుంది. కానీ ఏ అధికారంతో? అదే నేను నీకు చట్టబద్ధమైన జీవిత భాగస్వామిని అయ్యి ఉంటే ఆ వెధవలు నోరు విప్పే సాహసం చేస్తారా? అసలు నా బాధ అంతా నీకోసమే స్నిగ్ధ. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతే ఈ పులులు సింహాల బారి నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోగలవు ఆలోచించు. సరేలే, చాలా రాత్రి అయిందిగా, ఇక ప్రశాంతంగా పడుకో, మృదువుగా చెప్పి స్నిగ్ధను పడుకోబెట్టి తాను తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఆలోచిస్తూనే నిద్రకు ఉపక్రమించింది స్నిగ్ధ. ఇక 2 రోజుల తర్వాత రాత్రి ఆఫీస్ నుంచి వస్తూనే నా చిన్నప్పటి మిత్రుడు జీవన్ అమెరికా నుంచి ఇక్కడేదో పని మీద వస్తున్నాడు స్నిగ్ధ. ఒక్కరోజే కాబట్టి బయట హోటల్లో కాకుండా ఇక్కడ మనతోనే ఉంటానని అన్నాడు. అతను సోమవారం వస్తాడు. ఈ ఆదివారం నేను మన బాస్తో కాన్ఫరెన్స్లో ఉంటానని నీకు తెలుసుగా. నీకు వీలైతే నా గదిలో పుస్తకాలు, బట్టలు సర్ది పెట్టగలవా? వేడుకోలుగా అడుగుతున్న ప్రశాంత్ మాటని కాదని అనలేకపోయింది స్నిగ్ధ. క్రితం నెలలో తన స్నేహితురాలు మిత్రవింద కోల్కతా నుంచి వచ్చినప్పుడు అతనిచ్చిన సహకారాన్ని ఇంకా మర్చిపోలేదామె. జీవన్కి మంచి ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఇక ఆదివారం ఉదయం 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ కాగానే బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. పనిచేసే అమ్మాయి గంగ రాగానే పనిలోకి దిగిపోయింది స్నిగ్ధ. ముందుగా ఇద్దరు కలిసి అతన్ని బట్టలన్నీ సర్దేశారు. నేలంతా అద్దంలా తుడిచి నీట్గా దులిపిన కార్పెట్ను పరిచింది గంగ. పక్క బట్టలు మార్చి సన్నని పూలు, లతలు ఉన్న లేత గులాబీ రంగు బెడ్షీట్స్ని పరిచి అదే డిజైన్ దిండు గలీబులతో మంచాలను అలంకరించింది స్నిగ్ధ. రూమ్ ఫ్రెషనర్ని స్ప్రే చేసింది. ఏసీ ఆన్ చేయగానే కమ్మని పూల పరిమళం గదంతా వ్యాపించింది, మనసులో ఆహ్లాదాన్ని నింపివేస్తూ. అప్పటికే టైం 12 దాటిపోవడంతో పసిపిల్లాన్ని వదిలించిన గంగను ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది స్నిగ్ధ. అయ్యో, ఈ పుస్తకాలు, సీడీలు చాలా ఉన్నాయి, వీటిని సర్దాలి కదమ్మా అని గంగ వెనకాడుతూ ఉంటే, అదేం పర్వాలేదులే, నేను సర్దేస్తాను గంగ, నీ బాబు పాలకెడుస్తాడు, నువ్వు వెళ్ళిపో,
ముందు వంట చేసేసి ఇవన్నీ నెమ్మదిగా నేను సర్దుకుంటాలే అని నచ్చజెప్పి ఆమెను పంపించేసింది. ఆమె వెళ్ళిన తర్వాత తేలిగ్గా వంట ముగించి పుస్తకాలు సర్దే పని పెట్టుకుంది. సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలతో పాటు సాహిత్యానికి, కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలలు, అందమైన జీవితం, స్రవంతి, మందాకిని తీసి మళ్ళీ చదవాలనుకుంటూ పక్కన పెట్టుకుంది. దేవులపల్లి కృష్ణపక్షం, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కూడా తీసుకుంది. ప్రశాంత్కి తనకు పరిచయమైన కొత్తలో వీటి గురించే చాలా వరకు చర్చించుకునేవారు తామిద్దరు. పుస్తకాలన్నీ అందంగా ర్యాక్లో అమర్చి పేపర్లన్నీ ఫైల్లో సర్దేసి షెల్ఫ్ మూయబోతుంటే బ్రౌన్ కలర్ అట్టున్న బౌండ్ పుస్తకం ఒకటి కింద పడి తెరుచుకుంది. అరే, డైరీలా ఉందే అనుకుంటూ చేతిలోకి తీసుకుంది స్నిగ్ధ. లేత సువాసన లీనుతూ మొదటి పేజీలోని అందమైన ఆర్ట్ పేపర్పై అంతకన్నా అందంగా స్కెచ్ పెన్తో తన పేరు స్నిగ్ధ అని వ్రాయబడి ఉండడంతో ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకుంది. దానిలో తేదీలు, నెలలతో సంబంధం లేకుండా పుస్తకంలో సగం వరకు ఆమె గురించే వ్రాసుకున్నాడు. తామిద్దరికీ పరిచయమైంది మొదలు స్నేహం అనేది ప్రారంభమవటం, తామిద్దరూ సహజీవనం సాగించటం, అతని అనుభూతులు, అనుభవాలు, భావనలు, బాధలు అన్నీ రాసుకున్నాడు. స్నిగ్ధ తనకు తెలియకుండానే అది చదువుతూ దానిలో లీనమైపోయింది. నిన్న మొన్నటి తమ ఇద్దరి సంభాషణ సారాంశంతో సహా అన్నీ రాసుకున్నాడు. చివరికి తన తల్లిదండ్రుల కోరిక మేరకు తానొక పెళ్ళి అనేది చేసుకోక తప్పదని, అందువలన మనస్సు లేని మనువును చేసుకుని తనకు అటొచ్చే అమ్మాయికి కూడా నరకప్రాయమైన జీవితాన్ని ఆహ్వానించక తప్పదని, మనస్సుతో కాక కేవలం యాంత్రికమైన సంసారిక జీవితాన్ని గడపబోవటం చాలా బాధాకరమైన విషయమని, స్నిగ్ధ తనకు సహకరించి పెళ్లి కొప్పుకుంటే మాత్రం అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయని ఎంతో ఆర్తిగా రాసుకున్నాడు. అసలు స్నిగ్ధను వెళ్ళిపోవటం అనేది తనకు ఒక ప్రాణం లేని కట్టెగా మారి వెళ్ళిపోవటమే అని అతను రాసుకున్న వాక్యాన్ని చదివిన స్నిగ్ధ నిజాయితీతో కూడిన అతని స్వచ్ఛమైన ప్రేమకు చలించిపోయిందై ఒక్కసారిగా పగిలిన నీటి కొండే అయింది. కనుల వెంట అవిరామంగా కన్నీరు జారుతూ ఉంటే అలా కలతపడుతూనే నిద్రలోకి జారిపోయింది. ఇక ఆ సాయంత్రమే జీవన్ ఇంటికి తీసుకొచ్చాడు ప్రశాంత్. ఎంతో ఆసక్తితో వంట చేసింది స్నిగ్ధ. బీరకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, దోసకాయ పప్పు, బెల్లం వేసిన చారు, సేమియా పాయసం, అప్పడాలు, ఆవకాయ, గడ్డ పెరుగుతో కొసరి వడ్డించింది. దక్షిణాది భోజనం అంటే చెవి కోసుకునే ఉత్తర భారతదేశానికి చెందిన జీవన్కి ఆ భోజనం ఎంతో నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బెహన్ అని ఎంతో స్పష్టంగా అన్నాడు. మావాడు చాలా అదృష్టవంతుడు. ఒరేయ్, నీ భార్య ఇలాగే రోజు వండి పెడుతూ ఉంటే అడ్డంగా పెరిగిపోతావు అంటూ ప్రశాంత్ని ఆట పట్టించాడు. అతని మాటలకు నవ్వుకుంటూనే క్రీగంట స్నిగ్ధ వైపు చూశాడు ప్రశాంత్. కొంచెం అపరాధ భావనతో చూపులు మరల్చుకుంది స్నిగ్ధ. తాము ఉన్న జీవన విధానం గురించి ప్రశాంత్ జీవన్కి చెప్పలేదు. తమది వివాహబంధమని, తామిద్దరూ దంపతులనే జీవన్ అనుకుంటున్నాడని అర్థమైంది స్నిగ్ధకి. చిత్రంగా ఆలోచన ఆమెకు తెలియని సంతృప్తిని కలిగించింది. మర్నాడు సెలవు తీసుకుంటూ స్నిగ్ధ తలను ఆప్యాయంగా నిమిరాడు జీవన్. ప్రశాంత్ చాలా మంచివాడు, అలాగే నువ్వును. వాడికి ఎలాంటి భార్య వస్తుందో అని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. మహాలక్ష్మిలా అనుకూలమైన నువ్వు వాడికి వరంగా లభించావు. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు వాడు. త్వరలో నీకు బిడ్డ పుడితే వాడిని ఎత్తుకుని ఆడించడానికి మళ్ళీ వస్తానమ్మా. ఈ అన్నయ్యను మర్చిపోకు. అప్రయత్నంగా స్నిగ్ధ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తనకు తెలియకుండానే జీవన్కి పాదాభివందనం చేసింది. ఇక ఆ మరునాడు జ్వరం తగిలినట్టుంటే ఆఫీస్కి సెలవు పెట్టింది స్నిగ్ధ. స్నానం చేసి వచ్చి టీవీ చూస్తుంటే డోర్ బెల్ మోగటంతో తలుపు తీసి చూస్తే ఎదురింటి అంకుల్. ఆయనకి తన తండ్రి వయసే ఉంటుంది. ఏమమ్మాయి, అతను ఇంట్లో లేడా? ఏం కావాలంకుల్? నమ్రతగా అడిగింది స్నిగ్ధ. ఏం లేదు, బిజినెస్ లైన్ చూసి వెళ్దామని సోఫాలో సీట్లై న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఏమనాలో తెలియక తాను కూర్చుంది. అవునమ్మాయి, నాకు నిజం తెలిసింది ఈ మధ్య. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి కారట కదా. కొన్నాళ్ళు కలిసి ఉందామని ఆలోచనలో ఉన్నారట కదా. అతని పెదవులపై ఒక వంకర నవ్వు. అతని చూపులు తన శరీరాన్ని శోధిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఇబ్బందిగా కదులుతూ, అంకుల్ ప్లీజ్ మీరు వెళ్ళండి, నాకు పనుంది అంది. అతను లేనప్పుడు లోన్లీగా ఫీల్ అయితే చెప్పు, కంపెనీ ఇస్తాను అన్నాడు ఓరగా చూస్తూ. ఇంతలో స్నిగ్ధ, నా పెన్ డ్రైవ్ నీ దగ్గరే ఉండిపోయింది కదా, కొంచెం ఇస్తావా? నా ప్రాజెక్ట్ ఎస్టిమేట్ అందులో ఉండిపోయింది అంటూ ప్రశాంత్ బయట నుంచి లోపలికి వచ్చాడు. మళ్ళీ వస్తానమ్మాయి అంటూ కంగారుగా లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఉవ్వెత్తున దుఃఖం వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రశాంత్ను అల్లుకుపోయింది స్నిగ్ధ. ఏం జరిగింది? తెల్లబోయాడు ప్రశాంత్. గద్గద స్వరంతో ఆయన అన్న మాటలన్నీ చెప్పింది. వింటున్న ప్రశాంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఏమనుకుంటున్నాడు ఆ ముసలి పీనుగా? నువ్వెవరనుకుంటున్నాడు? నా ప్రాణానివి నువ్వు. నీ గురించి అంత వెకిలిగా చౌకబారుగా మాట్లాడతాడా? వాడంతూ చూస్తాను ఏమనుకుంటున్నాడో. ఆవేశంగా కదలబోతున్న అతని వద్దని తల ఊపుతూ ఆపేసింది. చూసావురా స్నిగ్ధ, ఆ వయసు ఆయనే అలా మాట్లాడాడంటే మన వయసు వాళ్ళు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఎలా ఉండగలరు? మన బాస్‌తో సహా అందరికీ చులకనైపోతావు. నేను వెళ్ళిన మరుక్షణం అందరూ గద్దల్లా నీ మీద పడిపోతారు. ఆలోచించు బంగారం, ప్లీజ్. నువ్వు అంటే వచ్చే నెలలోనే బోలెడు ముహూర్తాలున్నాయట. పెళ్లి చేసేసుకుని చక్కని జీవితాన్ని పొందుదాం. ఇదిగో ఇది నా ప్రామిస్. నీకు అందమైన తీయని దాంపత్య జీవితాన్ని కానుకగా ఇస్తాను. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ అప్పుడు కూడా చేస్తాను. మన పిల్లల్ని చక్కగా పెంచుతాను. నిజానికి నీకు దూరమై నేను అసలు బ్రతకలేని స్నిగ్ధ. నా వేదనను అర్థం చేసుకుని సరేనని చెప్పరా ప్లీజ్. స్నిగ్ధ మౌనంగా వింటూ అతని గుండెల్లో తలదాచుకుని ఉండిపోయింది. చూడు, పెళ్ళనేది చక్కని భారత సంప్రదాయం. దాన్ని మనం గౌరవించి తీరాలి. పెళ్ళంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక బానిసత్వం కాదురా, ఒక బాధ్యత. ఆధిపత్యం కాదు, అనురాగ వేదిక. నువ్వు చూసిన జీవితాలు కొన్ని అలా ఉన్నంత మాత్రాన అన్ని దాంపత్యాలు ఒకేలా ఉంటాయని అనుకోవటం అవివేకమే కాదు, మూర్ఖత్వం కూడా అనిపించుకుంటుంది. ఈ సహజీవనం అనేది ఇటీవల కాలంలో మన యువతరంలో వెర్రితలలో వేస్తున్న ఒక జాడ్యం. వ్యభిచారానికి వేసిన అందమైన ముసుగు విచ్చలబడి జీవితానికి అలవాటు పడిపోయి రోజుకో ఒక అమ్మాయిని మార్చే అబ్బాయిలకి, రోజుకో అబ్బాయితో గడపాలనుకునే అమ్మాయిలకి ఇది ఒక పెరటి దారి. మనలాగా ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చే జంటలకు మాత్రం కాదు. మరొకరితో నిన్ను నువ్వు ఎలా ఊహించుకోలేవో నేను అంతే. వివాహ బంధంతో మనిద్దరం ఒక్కటైపోతే మనల్ని ఎవరికైనా విడదీయటం సాధ్యం అవుతుందా చెప్పు? ఐ లవ్ యూ స్నిగ్ధ. ఐ లవ్ అవర్ కిడ్స్ విత్ యూ, ఓన్లీ విత్ యూ. మౌనంగా వింటున్న స్నిగ్ధ మనసులో ఏవేవో భావనలు కలిగాయి. అమ్మ మాటలు కూడా గుర్తొచ్చాయి. మొన్ననే అమ్మకు సుస్థి చేస్తే నాన్న దగ్గర నుండి వైద్యం చేయించడమే కాదు బోలెడన్ని సేవలు సైతం చేసేట. నమ్మలేకపోయింది తను. కానీ నాన్నే తనతో చెప్పాడు, అమ్మలు, ఇంతకాలానికి భార్య అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకున్నానురా. నేను ఒక మంచి భర్తగా మారటానికి ప్రయత్నిస్తున్నాను అని. వారి బంధం పెళ్ళవటం వల్లనే ఆయన అలా ఆలోచించగలిగాడేమో. సరే ప్రశాంత్, మనం పెళ్లి చేసుకుందాం. మరి నన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళిపోవుగా? అమాయకంగా పలికిన స్నిగ్ధ మాటలకి పక్కన నవ్వాడు ప్రశాంత్. ఇంకెక్కడికి వెళ్ళిపోతానరా బాబు, నీ కొంగును నన్ను గట్టిగా కట్టేసుకోవు ఆవే అంటూనే తన మొబైల్ తీసి పావనికి రింగ్ చేశాడు. అత్తయ్య నేనే, మీరు వెంటనే మావయ్య గారితో వచ్చేయండి. స్నిగ్ధ పెళ్లికి ఒప్పుకుంది. అతని స్వరంలో సంతోష తరంగాలు. సిగ్గు ముంచుకొచ్చింది స్నిగ్ధకి. అతని ముఖంలోకి సూటిగా చూడలేక గులాబీల కెంపు కాంతులినుతున్న తన ముఖాన్ని గబుక్కున 2 చేతులతో కప్పుకుంది. అబ్బా స్నిగ్ధ, ఇంత సౌందర్యాన్ని ఎప్పుడూ నీలో చూడలేదు. మబ్బు మాట నుంచి ఓరగా తొంగి చూసే చందమామలాగా ఈ సిగ్గు తెరల మధ్యన నీ ముఖబింబం ఎంత బాగుందో చెప్పలేను. మరి మన బాస్కి ఈ రోజుకి రాలేనని చెప్పేస్తాను. మన పెళ్ళికి ప్లాన్ వేసుకుందాం రా అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తేసుకున్నాడు. ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అధినేతలా ఉన్నాడు ప్రశాంత్ ఆ క్షణాన. మర్నాడు రాత్రి తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చిన ప్రశాంత్కి తన అమ్మా నాన్నలతో కలిసి ఏకధాటిగా కబుర్లు చెప్పేస్తున్న స్నిగ్ధతో పాటుగా టేబుల్ మీద ప్యాడ్లో బిగించి ఉన్న పేపర్పై చిత్రీకరింపబడి ఉన్న ఒక సంప్రదాయ అలంకృత వధువు చిత్రం కనపడింది. చిత్రంగా ఆ చిత్రంలో అన్నీ స్నిగ్ధ పోలికలే. అదండి కథ. నవ్య వారపత్రికలో 23 జనవరి 2013లో ప్రచురితమైంది ఈ కథ. ఈ కథని రచయిత్రి ఎంత చక్కగా వర్ణించారంటే నిజంగా ఆ వర్ణన కావచ్చు, అలాగే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం అది ఎటువంటిదైనా నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. ఏమిటంటే ఎక్కడైనా అమ్మాయి ప్రెషర్ పెడుతుంది అబ్బాయిని, తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పనేసి. కానీ ఈ కథలో ఫస్ట్ నుంచి కూడా అమ్మాయే వద్దంటోంది, పెళ్ళి కలిసి ఉందాం అంటోంది అంతే. కానీ అతను మాత్రం ఎందుకో అతని మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఎప్పటికైనా ఇదేదో ఒకరోజు సమస్య అవుతుందేమో అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఒకరి భావాలు ఒకరు తెలుసుకున్న తర్వాత మేము కలిసి ఉండగలుగుతాం, సర్దుబాటు చేసుకుని ఉండగలుగుతాం అని అనుకున్నప్పుడు ఇంకా అలా ఉండటం ఎందుకు, పెళ్లి చేసుకుంటే మంచిది కదా, మన ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడినప్పుడు అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఆమెతో మాట్లాడుకుంటూ వచ్చాడు కంటిన్యూస్గా.
అండ్ దట్ వాజ్ సక్సెస్ఫుల్. ఆయన ఆయన ఓర్పు, ఆయన సహనం ఏదైనా కానీ ఆమెకి చెప్పుకుంటూ వచ్చి, ఎవరైనా మగవాళ్ళు అలా చేస్తారండి అసలు, అమ్మయ్య వదిలిపోయిందని పారిపోతారు. కానీ ఎంత చక్కగా ఓర్పుగా చెప్పాడంటే అతను, చెప్పి ఆమెను ఒప్పించి చివరికి ఆమెను వివాహం చేసుకోవటానికి వాళ్ళ అత్తామామలు కూడా ఆయనే పిలుచుకున్నాడు, రండి ఒప్పేసుకుంది రండి అని. ఎంత హాయిగా ఉంచోండి అసలు నిజంగా. అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.